ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నే దాహికా శక్తిః రామకృష్ణే స్థితా హ్యా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు కల్పతరు మహోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం నుంచి కొన్ని లక్షల మంది క్యూ నిలబడి ఉంటారు. పెద్ద క్యూ నిలబడి దర్శనం చేసుకుంటారు రామకృష్ణుల వారిని. యూ కెన్ ఇమాజిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కల్పతరు. లిటరలీ lakhs of devotees will be there standing in the queue. Some previous night onwards they will be in the queue. Whole night they will spend in the queue. Morning have darshan of Sri Ramakrishna. అంటే ఎంత ముఖ్యమైనది చెప్పి మనకు అర్థమవుతుంది. Why lakhs of people wait for darshan of Sri Ramakrishna on that day? So they all want the grace of Sri Ramakrishna. So that is the day when Sri Ramakrishna literally became the Kalpataru. Kalpataru అంటే ఏంటి? విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. ఏమంటే మనకి ఇచ్చేస్తుంది అన్నమాట. సో లైక్ దాట్ Sri Ramakrishna became whatever people asked, he just gave it to them. అని ఏమిచ్చారు ఆయన అందరికీ? అని ఇచ్చింది ఏంటంటే బ్రహ్మానందాన్ని పంచిపెట్టారు అందరికీ. సో ఆనందంలో ప్రతి మనిషికి కావాల్సింది ఆనందమే, ఇంకేం కాదు. ప్రతి మనిషికి కూడా, జీవికి కూడా కావాల్సింది ఆనందం. సుఖము, శాంతి, సంతోషం, ఆనందంగా కావాల్సింది అని అదే పంచిపెట్టాను అందరికీ. కానీ అదేంటంటే దానికి బ్రహ్మానందం అని పేరు. ఇంకోటి ఉంది విషయానందం అని చెప్పి. బ్రహ్మానందానికి ఆపోజిట్ విషయానందం. సో మనకు బాగా తెలుసు విషయానందం అంటే ఏంటో, వివరించాల్సిన పనిలే. అంటే ఈ విషయ ఆనందం అని పేరే, కానీ దుఃఖమే ఎక్కువ అందులో, ఆనందం చాలా తక్కువ. 5% సుఖం ఉంటే 95% దుఃఖం ఉంటుంది. కానీ ఈ బ్రహ్మానందంలో అంత ఆనందమే ఉంటుంది. దాన్ని ఆయన అందరికీ పంచిపెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలు రామకృష్ణుల వారు అక్కడి నుంచి దిగి వస్తున్నారు ఇటువైపుగా. వస్తూ ఉంటే అక్కడ ముందు గిరీష్ చంద్ర ఘోష్ లాంటి ఒక 30 మంది భక్తులు కూర్చొని ఉన్నారు. 20-30 మంది అక్కడ ఉన్నారు చెట్టు కింద. తిన్నగా వచ్చారు రామకృష్ణుల వారు. గిరీష్ని చూశారు. జస్ట్ ఆస్క్డ్ గిరీష్, ఏంటయ్యా నన్ను గురించి ఏమో చెప్తున్నావంట, నేను అవతారం అని చెప్తున్నావు, నా గురించి నీకేం తెలుసు అని అడిగారంట. స్ట్రైట్ వెంట్ టు గిరీష్ అండ్ ఆస్క్డ్, Girish, you call me as incarnation of God, Avatara and all that. What do you know about me? అప్పుడు ఈ గిరీష్ ఏం చేశాడంటే
సాష్టాంగ నమస్కారం చేశాడంట రామకృష్ణుల వారికి. ఒళ్ళంతా వణిగిపోతుంది దానికి. అంటున్నాడు, ఎవరి యొక్క మహిమను వాల్మీకి, వ్యాసుడు లాంటి మహులే చెప్పలేకపోయారో నేనేం చెప్పగలుగుతాను అన్నారంట. ద గ్లోరీ వ్యాస అండ్ వాల్మీకి, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దర్ ఫుల్ కాంటెంట్. పర్సన్ లైక్ మీ, వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ? ఎంత బాగా చెప్పాడంటే గిరీష్ చంద్ర ఘోష్. సో వాల్మీకి ఎవరు? రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షి. ఇంకా మహాభారతం రాసింది ఈయన వ్యాసుడు. వాళ్ళే చెప్పలేకపోతే నేనేం చెప్తాను మీ గురించి అన్నాడంట. సో ఆ మాట వింటూనే రామకృష్ణుల వారికి చాలా ఆనందమైపోయింది. ఆయన భావ సమాధిలోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అందరినీ కూడా బ్లెస్ చేశారన్నమాట. చైతన్య హో అంటే మీలో ఉన్న చైతన్యం జాగృతమవని. సో లెట్ ది చైతన్య ఇన్ యూ గెట్ అవేకన్. దట్ ఈస్ ది బ్లెస్సింగ్ యూ గేవ్. Chaitanya is in everyone, but to wake up that Chaitanya, to wake up that consciousness. సో ఎప్పుడు ఏమైందంటే ఒక్కొక్కరు వస్తున్నారు ముందుకు, ఆయన వాళ్ళని బ్లెస్ చేస్తున్నారు. దాంట్లో ఒకరు వస్తాడు, నవగోపాల్ ఘోష్ అని చెప్పి, నాకేమన్నా ఇవ్వండి అని అడిగితే రామకృష్ణ అన్నారంట, నువ్వు ఉదయం సాయంత్రం సాధన చేయాలి, భగవంతుని నామాన్ని స్మరించాలి, అప్పుడు నీకు ఇవన్నీ అవుతాయి అన్నారంట. అప్పుడు వాడన్నాడు, నేను తాగుబోతుని, సంసారం, పిల్లలు, భార్య అందరిని ఉంచుకొని నేను సాధన చేయగలుగుతాను, నాకు టైం ఎక్కడుంది అని అడిగాడంట. వీళ్ళు చూసుకోనా నేను, లేకపోతే మీ వీళ్ళని స్మరణ చేయనా, ఏది అవుతుంది నాకు అవ్వదన్నాడండి. సరే మళ్ళీ ఇచ్చారు ఆల్టర్నేటివ్. ఏంటది? ఉదయం సాయంత్రం ఒక్కసారి రెండుసార్లు స్మరణ చేసుకో భగవంతుణ్ణి అని. మళ్ళీ అంటాడు, అవన్నీ నాకు కుదరదు, నాకు టైం ఉండదు అంటాడండి. So I am a drunkard. Where I will be is conditioned by I don't know. How can you give word that I will do it in morning and evening? కుదరదు అన్నాడండి. రామకృష్ణ కృప చూడండి ఎలాంటి ఆయన. సరే ఇంకా మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇచ్చారు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే, కెన్ యూ రిమెంబర్ మీ ఫ్యూ టైమ్స్ ఇన్ ఏ డే? నన్ను గురించి 2-3 సార్లు తలుచుకుంటావా అంటే అది చేస్తానన్నాడంట. పెద్ద ఫేవరు మీరు చేసేదానికి. సో రామకృష్ణ తృప్తి పడిపోయారంట. అంత చాలు చాలు, కానీ నువ్వేం చేయొద్దు అన్నారంట. దట్ ఈస్ సఫిషియంట్, డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. చూడండి, ఇది ఒక స్పెషల్ ఇన్సిడెంట్ అన్నమాట. అంటే రామకృష్ణ ఎప్పుడు ఇలా చెప్పరు, నా నామాన్ని చెప్పుని ఎప్పుడు చెప్పరు ఆయన. ఇక్కడ చెప్తున్నారు వానికి, కెన్ యూ రిపీట్ మై నేమ్ ఫ్యూ టైమ్స్ ఎ డే. అంటే ఇక్కడ మై నేమ్ అంటే ఈజ్ ఐడెంటిఫైయింగ్ విత్ ది ఆల్ పర్వేడింగ్ ఆల్ మైటీ గాడ్. So he must chant the name of Sri Ramakrishna, who is Almighty God.
ఈ సందేశం మనకందరికి కూడా వర్తిస్తుంది. ఆయనకి మాత్రమే కాదు. మనం ఆయన నామాన్ని చెప్పగలిగితే 2-3 సార్లు ఒక రోజుకి, ఆయన చెప్పింది మనకు కూడా ఆ ప్రశ్న మనల్ని కూడా అడిగారు, ఆయన మాత్రం అడగలే. ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కెన్ యూ చాంట్ మై నేమ్? దెన్ యూ నథింగ్ టు వరీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అంటే కండిషన్ ఏంటంటే యూ మస్ట్ చాంట్ మై నేమ్ ఫ్యూ టైమ్స్. తృప్తిపడిపోయినా సఫిషియంట్, యూ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ ది గ్లోరీ in the name of Sri Ramakrishna. In rare occasions, Sri Ramakrishna has told like this, can you chant my name? He always say, chant the Lord's name. He will never say, chant my name. So we must note this. It's a very important point for us. తర్వాత వస్తారు రామ్ లాల్ అని ఒక ఆయన. రామ్ లాల్ తెలుసు మీకు అందరికీ బాగా. ఆయనకి మందు. ఆయన్ని చూస్తారు, దగ్గరికి పిలుస్తారు. దగ్గర పిలిచి ఆయన్ను, దట్ ఈస్ ది మ్యాజిక్ డివైన్ టచ్. He just touches the heart. Then Ramlal says, so I am able to visualize my Ishta is living. I'm able to see the whole form of my Ishta. It never happened to me. Earlier when I do sadhana, I used to see the face of the Lord or feet of the Lord, only one part of it. That was not living. Now the luminous form of the Lord, the living form of the Lord, not able to see. ఒక భక్తుని పిలుస్తారు, అతన్ని స్పర్శిస్తారు. అతను అంటాడు, ఇటువంటి ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు అంటాడు. నెల మీద దొరుకుతున్నాడు పడి, ఆనందాన్ని భరించలేకుండా అటువంటి ఆనందం వచ్చింది ఆయనకి. ఈ లిమ్స్ గాట్ ట్విస్టెడ్, ఈజ్ రోలింగ్ ఆన్ ది గ్రౌండ్. దిస్ కైండ్ ఆఫ్ ఆనంద I never experienced in my life. ఇటువంటి ఒక ఆనందాన్ని ఒక స్పర్శ మూలంగా మాత్రమే ఆయనకు ప్రసాదించారన్నమాట. See the power of the divine touch, magic divine touch of Sri Ramakrishna. తర్వాత ఇంకో డెవోటీ వస్తారు, వైకుంఠనాథ్ సన్యాల్ అని చెప్పి. ఐ మెన్షన్ ఓన్లీ ఫ్యూ నేమ్స్. హి హస్ బ్లెస్డ్ మెనీ ఆన్ దట్ అకేషన్. సో దిస్ వైకుంఠనాథ్ సన్యాల్, he comes to Sri Ramakrishna. Will you not bless me? అంటే అప్పుడు అంటారంట, నీకేది ఇవ్వాలో అంతా నీకు ఇచ్చేశాను అన్నారంట. I have given you everything. అప్పుడు ఈయన అంటాడు వైకుంఠనాథ్ సన్యాల్, when you say that you have given me everything, yes, it is a fact. But make me realize that. నిజమే మీరు అనింది, కనుక అనుభవానికి రావాలి. సో నాకు ఆ బ్లెస్సింగ్ ఇవ్వండి అని అన్నాడు. సో ఎంత బాగా అడిగాడు అతను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గివెన్ మీ ఎవ్రీథింగ్. సో లెట్ మీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ యు హావ్ గివెన్ టు మీ. ఇప్పుడు ఏం చేశారు ఆయన? ఆయన కూడా స్పర్శించారు. దట్ ఈస్ ఎ మ్యాజిక్, ది మ్యాజిక్ డివైన్ టచ్ ఆఫ్ శ్రీరామకృష్ణ. తర్వాత ఏమైంది? See the magic. The moment
He touched him. So he is able to see the smiling, luminous form of Sri Ramakrishna everywhere, all around him. Everywhere is seeing Sri Ramakrishna is smiling, Sri Ramakrishna is smiling. ఎంత ఆనందం అయిపోయింది వీడికి, పరమానందం అయిపోయింది. ఈజ్ గోయింగ్ ఆన్ ద స్ట్రీట్స్, సో మూవింగ్ అమాంగ్ ద వెహికల్స్, ఎవ్రీవేర్ ఈ సీయింగ్ ఓన్లీ ది లూమినస్ స్మైలింగ్ ఫేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ. అదే కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. ఇలా ఇంటికి వెళ్ళిపోయాడు. మొదటి రోజు గడిచిపోయింది. భోజనానికి కూర్చున్నాడు, రామకృష్ణ కనిపిస్తున్నాడు. పడుకునే ఆయన కూర్చున్నా కనిపిస్తున్నారు, కూర్చున్నా నిద్రపోయినా ఏం చేసినా కనిపిస్తున్నారు ఆయన. చాలా ఆనందం అయిపోయింది వాడికి మొదటి రోజు. ఇంకా రెండో రోజు వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నాడు. ఇంకా వచ్చింది మూడో రోజు. అప్పుడు ఆయనకి సమస్య వచ్చింది. సమస్య ఏంటి? ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాడు, ఇంట్లో చూసుకోలేకపోతున్నాడు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగా? జీతం ఎలా వస్తుంది? సో థర్డ్ డే his problem started. Not able to go to office, look after the family, children, nothing. His mind is in there only. Opens the eyes, sees Sri Ramakrishna, luminous form, smiling form. Close his eyes, he is seeing Sri Ramakrishna. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా ఆయన కనిపిస్తున్నారు. ఇటువంటి ఆనందాన్ని ఇంకా వెన్ థర్డ్ డే కేమ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రిలీజ్ ఇట్. చూడండి ఎంత సమస్య ఆయనకి. అప్పుడు ఏం చేయాలి అనుకొని రామకృష్ణుని ప్రార్థిస్తారు. ఇక నేను ఇలాంటి అనుభవాన్ని భరించలేను, వాపస్ తీసుకోండి అని చెప్పేస్తాడు. ప్లీజ్ టేక్ బ్యాక్ దిస్ ఎక్స్పీరియన్స్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కంటైన్ ఇట్ ఎనీమోర్. అంటే ఎంత మంచి అనుభవం అయినా కూడా, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎంజాయింగ్ ద డివైన్ బ్లిస్, but his mind is pulling back. So the moment he prayed to Sri Ramakrishna, please take back my experience, this experience. So the experience immediately vanished, became the usual self. బాధపడతాడు మళ్ళీ, ఎంత పని చేశాను నేను, తప్పు చేశాను. He feels so bad. Why I pray to Sri Ramakrishna to take back this experience? I would have died. What does it matter? So I made a foolish decision. So in praying to Sri Ramakrishna to take back this experience. But he says, by the grace of Sri Ramakrishna, now and then I experience this. అంటే ఇక్కడ సో రామకృష్ణ వారు ఇవన్నీ పంచిపెట్టారు వాళ్ళకి. అద్భుతమైనటువంటి దివ్యమైన ఆనందాన్ని పంచిపెట్టారు, అనుభవాల్ని పంచిపెట్టారు. కానీ దే హ్యావ్ నో కెపాసిటీ టు సస్టైన్ దట్ ఎక్స్పీరియన్స్ what God has given us. Not able to sustain it. ఇప్పుడు ఏమవుతుంది? It goes back.
సస్టైన్ చేయలేకపోతే మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్. ఒకసారి బ్రహ్మానంద స్వామి రామకృష్ణ వారికి మానసపుత్రుడు అన్నమాట. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు, ధ్యానంలోనే మునిగిపోతారు ఆయన. ఎక్కువగా మాట్లాడరు, ఎప్పుడు ఇంట్రాన్గానే ఉంటారు. అప్పుడు కొందరు అడిగారు బ్రహ్మానంద స్వామీజీని, యు ఆర్ ది స్పిరిచువల్ సన్ ఆఫ్ శ్రీరామకృష్ణ, హీ హ్యాస్ గివన్ యూ ఎవ్రీథింగ్, then why do you spend so much of time in meditation, samadhi, prayer and all that, closing your eyes all the time? అంటే ఆయన అప్పుడు చెప్తారు, నిజమే, నాకు అన్నీ ఆయన ప్రసాదించారు ఆయన కృప వల్ల. బట్ వాట్ హీ హ్యాస్ గివన్ టు మీ, ఐ మస్ట్ మేక్ ఇట్ మై ఓన్. అది ఎలా అవుతుంది? దానికి సాధన చేయాలి. ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు రిసీవ్ దట్ ఎక్స్పీరియన్స్. సో Sri Ramakrishna says, an elephant enters a small pond, you can imagine the condition of the pond. It will become all dirty in no time. The elephant is entering, not something else. Like that, this wonderful, these experiences of spiritual nature a person gets is like an elephant entering into the pond. Whole thing gets disturbed. So if an elephant enters the ocean, nothing happens. Ante our minds become like that. We are able to receive that experience, sustain it. అది లేకపోతే మనం ఏం చేయలేము. ఇంకోడు వస్తాడు, ఉపేంద్ర అని చెప్పి, చాలా బీదవాడు ఉపేంద్ర. అప్పుడు రామకృష్ణ వారికి తెలుసు ఇతనికి చాలా సంపద కావాలి, అతన్ని బ్లెస్ చేస్తారు ఆయన. సో హీ వాజ్ ఎ మోస్ట్ ఆర్డినరీ పర్సన్. ఒక టీ షాప్లో పనిచేసేవాడు ఉపేంద్ర. యూ కెన్ ఇమాజిన్ హిస్ కండిషన్. సో హీ గోస్ టు శ్రీరామకృష్ణ. On that Kalpataru day, he blesses him. He did not ask him what he wants. You know what he wants. So he will become rich. See, that is the grace of Sri Ramakrishna. He becomes a crorepati. ఒక ప్రెస్ స్టార్ట్ చేస్తారు, అందరు డబ్బు సంపాదిస్తాడు. బట్ ఏమవుతుంది? డబ్బు సంపాదిస్తే ఏమవుతుంది? అర్థం అనర్థం భావయ నిత్యం. అర్థం అంటే డబ్బు ఏం చేస్తుంది? అన్ని అనర్థాలకు కారణమే డబ్బు అని. సో దిస్ మనీ బ్రింగ్స్ ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ హిమ్, ఆల్ ది ఈవిల్ హ్యాబిట్స్, ఈవిల్ comes along with your money. The more you become rich, the more evil tendencies will be coming to you. ఇక్కడ అలా కాదు. సో రామకృష్ణుల కృపా కటాక్షం వల్ల ఈ డబ్బునంతా కూడా ఆయన మంచి కార్యాలకే వినియోగించాడు. సో హీ ఈజ్ టు హెల్ప్ ఆల్ ది మట్ సెంటర్స్ financially. All the money which he has earned went for the service of Sri Ramakrishna. That is the blessing of Sri Ramakrishna. Even though he gave to him, so by the blessings he earned crores of rupees. ఈ డబ్బంతా మంచి కాలకే వినియోగిస్తారు. You can see now in Hyderabad there are so many crorepatis are there. How many will spend some money for a good cause? You can count on your fingers.
వాళ్ళకి మనసు రాదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. రిమెంబర్ 7 jars, Sriram told stories of 7 jars. So the 7 jar story, 7th jar was only half full. So that person went on trying to fill the 7th half jar, that's all. He never think of spending these 6 jars full of gold. అంటే థాట్ రాదు వాళ్ళకి. హౌ టు అర్న్ మోర్ మనీ, హౌ టు పుట్ ఇట్ డిపాజిట్, ఇలానే మనసు పోతుంది. బ్యూటిఫుల్లీ Guna says about the 7 jar story. All of you know it. I need not repeat it. సో ఇలాగా ఆ రోజు ఆయన కల్పతరువుగా ఉండి అందరినీ కూడా బ్లెస్ చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మన నరేంద్ర వస్తాడు అక్కడికి. సో ఈ బ్రింగ్స్ హజ్రా విత్ హిమ్. తీసుకొచ్చి వీడిని బ్లెస్ చేయండి అంటారు. అప్పుడు రామకృష్ణ అంటారు, ఇతను ఒక హిపోక్రేటు, మంచివాడు కాదు వీడు, హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మై బ్లెస్సింగ్ అంటారు. అప్పుడు నరేంద్ర అంటాడు, లేదండి చాలా మంచివాడు వీడు, ఇది రికమెండేషన్, చాలా మంచివాడు ఇతను, తప్పకుండా ఆయన బ్లెస్ చేయాలి. ఏం చేశారు ఈయన? ఈ కాంట్ సే నరేన్, నో టు నరేన్, ఆల్ రైట్. సో ఇన్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ he will get what he wants. సో ఇలాంటి ఒక హజ్రా లాంటి ఒక మనిషి కూడా రామకృష్ణ కృప వల్ల ఎలాంటి ఒక అతనికి మరణ సమయంలో సో రామకృష్ణ దర్శనం కలుగుతుంది. ఇమాజిన్ పర్సన్ లైక్ హజ్రా వాజ్ ఎ హిపోక్రైట్, నాట్ ఆల్ ఎ గుడ్ పర్సన్. So what the grace can do. ఇతను చెప్తాడు, భార్యని పిలిచి అందరికీ చెప్పు, గ్రామంలో నేను చెప్పేసి రేపు 9 గంటల సరిగ్గా నేను చనిపోతానని చెప్పి. So he says, called his wife and told, tomorrow sharp by 9 AM I will leave this body. Inform everybody. సో భార్య ఏమనుకుంది, ఇతను పిచ్చోడు అయిపోయాడు, లోనే ఎవరు చెప్తారు ఎవరన్నా అని చెప్పి ఆయన ఊరుకుంది. మార్నింగ్ ఈ గాట్ అప్, కాల్డ్ హిస్ వైఫ్, డిడ్ ఇన్ఫార్మ్ ఎవరీబడి. లేదు అన్నమ్మా, వెళ్ళి వెంటనే చెప్పు. సో షీ వెంట అండ్ టోల్డ్ ఆల్ ది విలేజర్స్ దేర్. అందరూ వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? చూస్తామని, ఏం జరిగింది చూస్తామని చెప్పి. వాళ్ళకి నమ్మకం లేదు జరుగుతుందని చెప్పి. లెట్ us see the fun. They all assembled. So morning 8:30. So he took up his japmala for doing japa. So exactly at 9 o'clock atani mukhamanta anta aanandam ayipoyindi. His whole face so showing the joy. Oh, Sri Ramakrishna, you have come. కనిపిస్తారు ఆయన, రామకృష్ణుడు కనిపిస్తారు ఆయన. సరిగ్గా 9 గంటలకు చెప్పినట్లుగా కనిపిస్తారు. భార్యని పిలిచి ఆయనకు ఆసనం వేయి. వచ్చారు, రామకృష్ణ వారు వచ్చారు. ఆమె కనబడడం లేదు, ఆమె ఆసనం వేస్తుంది. కోపడతాడు, ఆసనం కనబడడం లేదు, వచ్చారు కదా, కనబడడం లేదా నీకు, ఆసనం వేయండి. చేపడుతున్న ఆసనం. సో వాట్ ఇట్ డస్, ఈ request Guru Maharaj, please come to Tulsi Grove, I want to pass away there. So he carries the asana. Tulsi Vanaనికి అక్కడ కూర్చోండి. So he took up his japmala. Exactly at that time హరి హరి అని చెప్పేసి ఆయన వదిలేస్తాడు ప్రాణాన్ని. అలాంటి ఒక అద్భుతం ఇది. ఏం చెప్పారో రామకృష్ణ వారు, ఏదైతే చెప్పారో అది తప్పని జరుగుతుంది అన్నమాట.
ఇలా అజ్రాను ఆదుకున్నారు. తర్వాత ఇటువంటి ఒక సంఘటన రాంబాబు వాళ్ళ భక్తులను చెప్పారు. ఆ రోజు ఆయన కల్పతరువుగా మారిపోయారు అని చెప్పి. శారదానంద స్వామి అన్నారు, కల్పతరువుగా కాదు ఆయన, ఆ రోజు ఆయన చేసింది అభయ ప్రదానం అన్నారు. అంటే అభయ ప్రదానం అంటే ఏంటి? హీ బెస్టోడ్ స్టేట్ ఆఫ్ ఫియర్లెస్నెస్ ఆల్ ద డిసైపుల్స్ అన్నారు. ఇక్కడ ఒక డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. వీళ్ళు చెప్పిందంటే కల్పతరువుగా మారిపోయానంటే, శారదానంద స్వామి అంటారు కల్పతరువు అనేది ఒక లిమిటెడ్ ఎక్స్ప్రెషన్. ఆయన నిజంగా అయింది ఏంటంటే ఆ రోజు ఆయన చేసిన అభయ ప్రదానం చేశారు ఆయన అన్నారు. అభయ ప్రదానం అంటే ఏంటి? అసలు నాకు భయం అనేది లేదు, భయాన్ని పోగొట్టారు ఆయన అన్నారు. అంటే ఇక్కడ కల్పతరువు అంటే ఏం చేస్తుంది? ఏమంటే అది ఇచ్చేస్తుంది. ఇట్ డోంట్ డిస్క్రిమినేట్. యు ఆస్క్ ఫర్ గుడ్, ఆస్క్ ఫర్ బ్యాడ్, జస్ట్ గివ్స్ వాట్ ఎవర్ యూ వాంట్. He told a story, Sri Ramakrishna. So one person was walking in the hot sun. When he was walking in the hot sun, చాలా వేడి. అక్కడ వెళ్తూ 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 ఉంటే ఒక చెట్టు కనిపిస్తుంది. నీటిలోకి వెళ్తాడు, హాయిగా ఉంటుంది ఆయనకి. అనుకుంటాడు, ఇంత నడిచి వచ్చాను, చాలా ఎండలో నడిచి వచ్చాను, గెట్ నైస్ డ్రింకింగ్ వాటర్, ఐ విల్ బి సో హ్యాపీ. సో గెట్స్ నైస్ డ్రింకింగ్ వాటర్, తాగుతాడు. నెక్స్ట్ చాలా ఆకలేస్తూ ఉంది, మంచి భోజనం కావాలి. వచ్చింది మంచి భోజనం, ఎన్నో రకరకాల భోజనం వచ్చేసింది వాడి ముందు. హాయిగా తిన్నాడు. ఇంకేమవుతుంది? తిన్న తర్వాత పడుకోవాలి. పడుకుంటే మంచం కావాలి కదా అనుకున్న పెద్ద మంచం వచ్చేసింది. హాయిగా పడుకున్నాడు. అలా ఉండొచ్చు కదా. నా కాళ్ళు నొప్పులేస్తూ ఉంది, కాళ్ళు పడడానికి ఏమైనా వస్తే బాగున్నా అనుకున్నాడంట. సమ్ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ కెన్ కమ్ అండ్ మసాజ్ మై ఫీట్. వచ్చారు. సో యంగ్ గర్ల్స్ కేమ్, బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ మసాజింగ్ హిస్ ఫీట్. అప్పుడు వీటిలో వచ్చింది మార్పు. ఏంటిది అద్భుతం, ఐ వాంటెడ్ డ్రింకింగ్ వాటర్, అది వచ్చింది. భోజనం అంటే భోజనం వచ్చింది. పడుకోవడానికి మంచమంతా వచ్చింది. వీళ్ళు నా వచ్చి నా పాదాలంతా ఒత్తుతున్నారు. ఇవన్నీ జరిగిపోయింది కదా. ఇప్పుడు పులిస్తే ఏమవుతుంది అని అనుకున్నాడంట. వచ్చేసింది పెద్ద పులి, వాడి మీద పడి వాడిని వెంటనే చంపేసింది. సపోజ్ ఎ టైగర్ కమ్స్, he appeared, simply it finished him, no time. కల్పతరు అంటే అది. కల్పతరు అనుకోదు, అయ్యో టైగర్ వచ్చా చనిపోతాను అనుకోదు. అది నువ్వు అడిగావు కాబట్టి తీసుకో, కోరుకుంది నువ్వే కదా. వాట్ ఎవర్ ఆస్క్ ఇట్ గివ్స్. అందుకే సాధారణ చెప్పారు, ఈయన కల్పతరు మాత్రం కాదు, ఇంకా ఒక చాలా మెట్టు ఎక్కువ. ఆయన ఎక్కువ అంటే ఏంటి? ఆయన ఇచ్చింది ఏంటి? అభయప్రదానం. అంటే మరణ భయం పోగొట్టారు ఆయన. అభయప్రదానం అంటే అదే. యోగానంద స్వామి ఏం చేశారంటే, ఆయనకు హఠాత్తుగా పెళ్లి చేసేస్తారు వాళ్ళ ఇంట్లో, ఆయన ఇష్టం లేకపోయినా కూడా. అప్పుడు ఆయన జంకేవారు మళ్ళీ ఆయన దగ్గరికి రామకృష్ణ దగ్గరికి వెళ్ళడానికి, కోప్పడతారని చెప్పి. He stopped going to Sri Ramakrishna. He is scared, he will scold me. So the parents got him married. He stopped going to Sri Ramakrishna. What Sri Ramakrishna did? So Sri Ramakrishna knows everything. He sent word, I have given some money to you to purchase certain things, not getting an account for that.
అన్నారు. నేను మళ్ళీ కోపం వచ్చేసింది దీనికి. నా మీద ఆయనకు అంత సందేహం వస్తుందా? ఐ విల్ గో అండ్ త్రో విత్ దట్ మనీ టు హిస్ ఫేస్ అని చెప్పి వచ్చాడు. వస్తే దాని గురించి ప్రస్తావన చేయలే ఆయన. సో సేస్ యోగిన్, చూడండి ఎంత మంచి మాట చెప్పారంటే, వై ఆర్ యూ అఫ్రైడ్? నీకు భయం ఎందుకు? లెట్ దేర్ బి 100 మ్యారేజెస్. 1-2 కాదు, లెట్ దేర్ బి 100 మ్యారేజెస్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది గ్రేస్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇది అభయ ప్రధానం అంటే అది. I am here to protect you. Why are you afraid? That is what he gave to Yogananda. Let there be 100 marriages. నా కృప నీ మీద ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు? 100 పెళ్ళిళ్ళు కానీ. సో రామకృష్ణుల వారి కృప మనకు ఉన్నంత వరకు ఎలాంటి భయం మనకు లేదు. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు, మనమందరికీ తెలుసు ఆయన మహాసమాధి అయిపోయారని చెప్పి. సో శ్రీరామకృష్ణ నాట్ లివింగ్ ఎనీమోర్ ఇన్ హిస్ ఫిజికల్ బాడీ. వై షుడ్ వి గో ఆన్ ప్రేయింగ్ టు హిమ్? Why should we worship him, pray to him and all that? Because Sri Ramakrishna is a living presence, eternal living presence. He is living. He has not left us. Go to back. So Mahasamadhi of Sri Ramakrishna, శారదామాత కూర్చొని షీ ఈస్ ట్రైన్ టు రిమూవ్ ది బ్యాంగిల్స్ యాజ్ పర్ ట్రెడిషన్. అప్పుడు ఏమవుతుంది? ఈ శ్రీ శ్రీరామకృష్ణ దేర్. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. అమ్మ చేతులు పట్టుకుంటారు. ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను? అది వేర్ డిడ్ ఐ గో? ఈ గది నుంచి ఈ గదికి వచ్చా, ఈ గది నుంచి పక్క గదికి వచ్చా, అంతే. See the words of Sri Ramakrishna. From this room to this room I have come. Where have I gone? That means I am eternally present. ఒకసారి కాదు, 4-5 సార్లు. Whenever mother tried to remove the bangles, Sri Ramakrishna appears there. He tells her same thing. Why have you doing this? Where have I gone? From this room to this room. Not gone anywhere. So mother is to see that form of Sri Ramakrishna when he was young, when he was quite healthy. That form mother is to see. Not the form of Sri Ramakrishna in last days. She is to see that form. So the eternal living presence of Sri Ramakrishna. ఆయన ఏం చేస్తారు? కష్టాలు ఆదుకుంటారు మనల్ని. In difficulties are there, he will save you, protect you. Some mother says, one devotee was there, Tej Chandran. అతనికి 200 రూపాయలు ఇస్తాడు, పాకెట్లో పెట్టుకొని. he was traveling in a tram. ఆ ట్రామ్లో ఎవరో ఆ డబ్బు కొట్టేస్తారు. చాలా బాధ అవుతానికి. 200 రూపాయలు పోయింది, ఇంకేం చేసేదా, తిరిగి ఇవ్వాలి కదా డబ్బును. సో ఈ వెంట ఆన్ వీపింగ్. 200 rupees I have lost. Now what shall I do? Whom shall I go and beg? So in the bank of the Ganges, he is just moving and weeping. Oh Sri Ramakrishna, what have you done to me? He is calling on Sri Ramakrishna, not anybody else.
What have you done to me? Oh, Sri Ramakrishna appears to him. From where he came? He is always there. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? చూడ డబ్బు అక్కడ ఉంది, తీసుకో అన్నారంట. సో ఐ showed, see there, your money is there. ఇటుకు రాయి కింద డబ్బు ఉంది, తీసుకో అన్నారంట. చూస్తాడు, ఆ డబ్బు అంతా అట్లే ఉంది, అక్కడ ఉంది. గాట్ ది మనీ. సో ది living presence of Sri Ramakrishna, or so many devotees. So Rama belongs to Treta Yuga, Krishna belongs to Dwapara Yuga. అంటే some millions of years past, ఇప్పటికి కూడా వాళ్ళు దర్శనమిస్తున్నారు కదా. సో రామ త్రేతాయుగ ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు జరిగింది. కృష్ణ ద్వాపర యుగ ఎన్నో కోట్ల సంవత్సరాలు అయిపోయింది. బట్ దర్శన్ టు ఆల్ సో మెనీ డివోటీస్. భద్రాచలం రామదాస్, యూనో రీసెంట్లీ రామదాస్ భద్రాచలం అందరికీ మీకు తెలుసు. హీ వాజ్ పుట్ ఇన్ జైల్. సో రామ లక్ష్మణ కమ్ విత్ సో మచ్ ఆఫ్ గోల్డ్, రిటర్న్ టు ది కింగ్, రిలీజెస్ ది Ramdas. So that gold coins are there. Really we can see they are present. So when they are present, why not Sri Ramakrishna? Who is Sri Ramakrishna? Who has come as Rama? Who has come as Krishna? Now in this as Ram himself has told. So రాములుగా వచ్చింది ఎవరు, కృష్ణుడిగా వచ్చింది ఎవరు? ఆయన ఇప్పుడు ఇందులో రామకృష్ణులుగా ఉన్నారని చెప్పి ఆయనే చెప్పారు మనకి. అంటే హీ ఈజ్ ఎవర్ ప్రెసెంట్. యు కాల్, హీ విల్ ఆన్సర్ యువర్ కాల్. సో ఓన్లీ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ దట్ శ్రీ రామకృష్ణ ఈజ్ ఎవర్ ప్రెసెంట్. Not only here, in America, other countries, everywhere he is present. So Swami Vivekananda, you know, all of you know, Swami Vivekananda became so popular in Chicago. Everywhere he became so popular. So Christian missionaries tried their best to put down Swamiji, but he, Sri Ramakrishna, is always protecting him. So they invited him to a church to give a talk. So they gave him breakfast, they gave him a cup of coffee. He took the cup of coffee. Sri Ramakrishna appears there. Where? In America. Naren, don't drink this coffee, it contains poison. కాఫీ తాగొద్దు, అందులో విషం ఉంది, తాగొద్దు అన్నారు. అమెరికా ఎక్కడుంది? ఈ గోస్ టు ఎనీ లోక. రామకృష్ణ కెన్ గో టు ఎనీ లోక, ఎనీవేర్. నథింగ్ ప్రివెంట్స్ హిమ్. సో అభేదానంద స్వామి లండన్ నుంచి అమెరికాకి వెళ్ళాలి, షిప్లో వెళ్ళాలి. హీ ఈజ్ గోయింగ్ దేర్ టు బుక్ ద టికెట్. వినిపిస్తుంది వాయిస్, వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఈ థాట్ ఈజ్ ఓన్ మెంటల్ ఇమాజినేషన్. సెకండ్ టైం మళ్ళీ వినిపిస్తుంది వెళ్ళొద్దు అని. మూడోసారి వినిపిస్తుంది, ఇంక వెళ్ళిపోయారు ఆయన, ఇంక ప్రయోజనం లేదని చెప్పి. నెక్స్ట్ డే న్యూస్ వస్తుంది, ది షిప్ విచ్ హస్ టు ట్రావెల్, సో ఏ జర్మన్ సబ్మెరీన్ టార్పెడోడ్, హోల్ షిప్ కొలాప్స్డ్. ఆల్ ది పీపుల్ ఇన్ ది షిప్ డైడ్, all the passengers. Sri Ramakrishna knows it's going to happen. He stopped him. So ప్రేమానంద స్వామి ఒకసారి ఢాకాకి వెళ్ళాలి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళాలి. సో ఢాకాకి వెళ్ళాలనుకుంటే ఈ గోస్ టు శ్రీ రామకృష్ణ టెంపుల్. ఠాకూర్, I am going to, devotees are calling me, I am going to Dhaka and come. So Sri Ramakrishna said, వెళ్ళొద్దు అన్నాను.
వాట్ యూ కెన్ డూ సరే వచ్చేసారు ఆయన. టోల్డ్ డివోటీస్ ఐఎమ్ నాట్ కమింగ్. సో ది boat he has to travel, there was a cyclone, whole boat got collapsed. Sri Ramakrishna knows it's going to happen. ఆపేశారు. అంటే ఎక్కడన్నా సరే మనకు ఆయన మీద విశ్వాసం ఉండాలి. ఆయన మనం పిలిస్తే ఆయన పలుకుతారు అని చెప్పి. అప్పుడు ఆయన మనతో పాటు ఎప్పుడూ ఉంటారు. అసలు మనం ఆదుకుంటారు, మన దారి చూపిస్తారు, చేపట్టుకుని నడిపిస్తారు, అన్నీ చేస్తారు. సో అందువల్ల మనం ఆయన ప్రార్థన చేస్తాం ఈరోజు. ప్లీజ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. విల్ ప్రే టు Sri Ramakrishna. So imagine we are holding flowers in our hands. That will be offered mentally to Sri Ramakrishna after the prayer is over. So mentally we are offering the flowers. We are holding the flowers in our hands mentally. O Bhagavan Sri Ramakrishna Deva, నా అంతరంగంలో నీపై శ్రద్ధ భక్తి జనించుగాక. నిన్ను చేరుకోవడానికి కావలసిన కనీసమైన అర్హతలు కూడా లేనివాణ్ణి. అయినా నీ కృపాకటాక్షాలను నాపై ప్రసరింపచేసి నన్ను నీ దరికి చేర్చుకో. నా మేధస్సును పూర్ణ కమలంగా వికసింపచేసి నీ చరణాలకు అర్పించుకునే అదృష్టాన్ని ప్రసాదించు. ఓ భగవాన్ శ్రీరామకృష్ణ దేవా, మే ఐ హ్యావ్ శ్రద్ధ అండ్ డివోషన్ టువర్డ్స్ యూ. I am devoid of devotion or detachment or any such means of my own to reach you. Therefore, whatever is necessary for me to reach you, please get it done through me by your infinite grace. You are the embodiment of compassion. Please be compassionate towards me. Please enlighten my intellect. Please give me Shraddha, knowledge, devotion, discrimination, detachment, etc. O Bhagavan Sri Ramakrishna Deva, నేను సమర్పించే ఈ చిరు నివేదనను దయతో స్వీకరించు. నాలోని తప్పులను మన్నించు. నీవు నాకు ఆశ్రయనీయుడవు. నేను నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను. నాకు నీపై నిశ్చల భక్తిని ప్రసాదించు. ఈ లోకం నుండి నిష్క్రమించే సమయంలో నేను నిన్ను మరువకుందునుగాక. అవసాన సమయంలో నన్ను నీ దివ్యధామానికి తీసుకెళ్ళి నాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ భగవాన్ శ్రీరామకృష్ణ దేవా, kindly accept this humble offering of mine graciously. Please forgive me for my failings. O Lord, you are my only refuge. I have taken shelter at your lotus feet. May I have steadfast devotion for you. May I never forget you, particularly when I am about to depart
this world at that time, may I not forget you. You too, please do not forget me at that time. Lead me by your hands to your ever blissful abode. O Lord, please forget me not on that very day. O Bhagavan Sri Ramakrishna Deva, సదా సర్వకాలం నాతో పాటే ఉండి ఎల్లవేళలా నాకు దారి చూపుతూ నా చేయి పట్టుకుని నడిపిస్తూ కష్టాలలో ఆదుకుంటూ నా తోడు నీడగా ఉండాలని నిత్య జీవితంలో ఆసన్నమయ్యే సమస్యలను ధైర్యంగా సాహసంగా ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు. ఓ భగవాన్ శ్రీరామకృష్ణ దేవా, ఐ హంబ్లీ ప్రే టు యూ టు బీ ఆల్వేస్ విత్ మీ, ప్రొటెక్ట్ మీ అండ్ గైడ్ మీ ఆల్ ది టైమ్. ప్లీజ్ illumine my spiritual path and walk with me, holding my hand throughout the journey. Please give me strength and courage and stand with me to face the problems that confront me with boldness and fearlessness. నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాద్రుతవిగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః.